ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ సోమవారము. మొదటి పట్టణము నిర్గమ కాండము 32వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు మరియు 30వ వచనము నుండి 34వ వచనం వరకు. మోషే కొండ దిగి వచ్చెను. ఇరువైపులా వ్రాసిన శాసనములు, సాక్ష్యపు పలకలు 2 అతని చేతిలో ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. వాని మీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత. యెహోషువ కొండ క్రింద ప్రజలు కేక వేయుట విని మోషేతో, మన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది అనెను. కాని మోషే అతనితో, ఆ నాదము గెలిచిన వారి విజయగీతము కాదు, ఓడిపోయిన వారి శోకగీతమును కాదు, అది పాటలు పాడువారి సంగీతనాదము అనెను. మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను, దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువన విసిరిగొట్టి ముక్క ముక్కలుగా పగులగొట్టెను. వారు చేసిన బంగారు దూడను అగ్నిలో కాల్చి పిండి చేసెను. ఆ పిండిని నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయులచే ఆ నీటిని త్రాగించెను. అతడు అహరోనుతో, ఈ ప్రజలు నీకేమి చేసిరని వీరి చేత ఇంత మహాపాపము చేయించితివి అనెను. అహరోను మోషేతో, అయ్యా, నా మీద కోపపడవలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో మీకు తెలియను. వీరు నాతో, మాకొక దేవరును తయారు చేయుము, మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషేయున్నాడే, అతనికి ఏమాయను మాకు తెలియదు అనిరి. నేను వారితో, బంగారము కలవారు దానిని నా యొద్దకు తీసుకొని రండు అంటిని. వారు తమ బంగారమును తీసుకొని వచ్చిరి. నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్వెడలనది అని చెప్పెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు మహాపాతకమునకు ఒడగట్టితిరి. నేను కొండ మీదికెక్కి ప్రభువును కలుసుకొందును. ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారము చేయగలనేమో చూతము అనెను. అతడు ప్రభువును సమీపించి, ప్రభు, ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసుకొనిరి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అట్లు మన్నింపవలవేని నీవు వ్రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయుము అని మనవి చేసెను. ప్రభువు అతనితో, పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడ్కొని పొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కానీ నేను శిక్ష విధించు సమయము వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపమునకు తగినట్లుగా దండించి తీరెదను అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింతుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను అది పెరిగినప్పుడు పెద్ద గుబురై వృక్షమగును. పక్షులు వచ్చి దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతా పులయబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను.
ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను నోరు తెరచి ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.